మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా సంతోషం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చదువుతున్నటువంటి నిరుద్యోగ యువతకి భవిష్యత్తుని ప్రసాదించేదానికి ప్రతి నెల మనం జాబ్ మేళాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 5 జాబ్ మేళాలు నిర్వహిస్తే 525 మంది ఆ ఎక్వైస్లో పాల్గొనడం జరిగింది. 165 మందికి మన నియోజకవర్గంలో ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. వెనుకబడిన ప్రాంతాలు ఇప్పటికీ 125 మందికి అవకాశాలు కల్పించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఆ యొక్క సంస్థకి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. మీరందరూ కూడా చదువుకొని ఎంతో మంది గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక నోటిఫికేషన్ కూడా వేయాలి, ఒక జాబ్ మేళా కూడా నిర్వహించిన పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు నచ్చక ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పరారైపోయి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు చూశారు. ఎక్కడ కూడా చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఒక నోటిఫికేషన్ వేసినటువంటి పరిస్థితి. గాలికి తిరుగుతూ ఏం చేయాలో తోచక అక్రమదారులు, గంజాయి, మద్యం, సమాజంలో ఉన్నటువంటి ఒక దరిద్రమైనటువంటి రుగ్మతలలోని యువత మొత్తం కూడా గత 5 సంవత్సరాలు చెల్లిపోయినటువంటి పరిస్థితి. దీనిని ప్రధానంగా ఆలోచన చేసి మన యువ నాయకులు నారా లోకేష్ గారు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, ఆయన చేసినటువంటి పాదయాత్రలో అనేక మంది రకాలైనటువంటి సామాజిక వర్గాల నుంచి చదువుకున్న బిడ్డలందరూ కూడా వచ్చి మేము చదువుకున్నాం, ఉద్యోగాలను అల్లాడిపోతున్న ఈ రాష్ట్రంలో మీరు రావాలి, మీరు వచ్చినాక మాకు ఉద్యోగాలు కల్పించాలని అనేక చోట్ల లోకేష్ బాబు గారి పాదయాత్రలో వాళ్ళని ఆర్మీ కలిసి ఆ రోజు మాటలు తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహించి మారుమూల ప్రాంతమైనటువంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఎర్రగొండపాలెం లాంటి గ్రామాల్లో కూడా ఈరోజు మనం జాబ్ మేళాలు పెట్టుకొని నిరుద్యోగ యువతకి భవిష్యత్తుని ప్రసాదిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మనం అందరం కూడా ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఈరోజు మనం జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రతి పైసా కూడా నా సొంత జేబుల నుంచి మనం ఖర్చు పెడతా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలందరూ కూడా వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి ఎక్కువ మంది వలసపోతున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. అందువల్ల మీకోసం గతంలో కూడా నేను చెప్పాను, మీరు జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి. గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా, రాజకీయ నాయకులు కూడా, అన్ని పార్టీలు ఉన్న రాజకీయ నాయకులు కూడా ఆ గ్రామంలో చదువుకున్నటువంటి యువతని ఈ జాబ్ మేళాలను తీసుకొని రావాల్సిన అవసరం కూడా అయితే ఉంది. ఏదో తక్కువ జీతాలు కంపెనీలు, మంచి కంపెనీలు కాదు, తక్కువ జీతాలు మనం ఎక్కడ చేస్తాం, మనకు కుదురుతుందా, ఇవన్నీ ముందుగానే మీరు ఆలోచన చేయరు. అసలు మీరు ఉద్యోగానికి అర్హులా కాదని ఇంటర్వ్యూకి వస్తే తెలుస్తుంది. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసు ప్రకాశం డిస్టిక్ మాది. రాజారావు జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ నేను. ముఖ్యంగా మా తరఫు నుంచి ఏంటంటే ఎవరైనా ఎంప్లాయ్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు employment.ap.gov.in ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి రాకుండానే మీ సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసి మేము అప్రూవ్ చేస్తాము చూసి. నెక్స్ట్ ఏంటంటే రెండవది, సెంట్రల్ గవర్నమెంట్ వారి పోర్టల్
జాబ్ సీకర్స్ కోసం, కేవలం నిరుద్యోగుల కోసము నేషనల్ కెరీర్ సర్వీస్ NCS.gov.in లో జాబ్ సీకర్ అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సింది కోరుతున్నాము. ప్లస్ వాళ్ళ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే దాంట్లో ఎక్కడెక్కడ జాబ్ మేళాలు జరుగుతున్నాయి, అది నేషనల్ ఇంటర్నేషనల్ గా ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ జాబ్ మేళాలు జరుగుతున్నాయి, ఎక్కడ స్కిల్డ్ డెవలప్మెంట్ కోసం కానీ, ప్లస్ ఎక్కడ జాబ్స్ ఉన్నాయి అవి వాటి కోసం కూడా ఆ పోర్టల్లో మీరు సెర్చ్ చేసుకొని హాజరు కావచ్చు. ఆన్లైన్ లోనే మీకు స్కిల్ ట్రైనింగ్లు కూడా ఉంటాయి దాంట్లోనే, అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ అది. సో మీరు ఈ అవకాశాన్ని అంటే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అవకాశాన్ని అందరూ నిరుద్యోగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము.